హలో స్టూడెంట్స్, మనకు డెరివేటివ్ స్టార్ట్లో ఎక్సైజ్ 12B అయిపోయింది. ఎక్సైజ్ 12C చేద్దాము. 12Cలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాము. చూడు మేమంటున్నాడు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ దట్ A, B, C. మనకి ఇదంతా అవసరం లేదమ్మా. ఫైండ్ ద డెరివేటివ్ అన్నాడు. డెరివేటివ్ అంటే ఏంది? డిఫరెన్స్ చేయాలి, dy/dx. ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం చూడమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లము x ప్లస్ ఏ. దీన్ని ఏమనుకుంటామంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు dy/dx ఆర్ ఈక్వల్ టు dy/dx ఎక్స్ ప్లస్ ఏ అంటే dy/dx is equal to dy/dx x plus dy/dx a. ఓకేనమ్మా? చూడమ్మా, ఇప్పుడు dy/dx is equal to dy/dx x 1. ఫార్ములాస్ గుర్తుండాలా. dy/dx x 1, dy/dx కాన్స్టెంట్ 0. అంటే మనకు ఇక్కడ dy/dx అని రాసుకోవచ్చు, f'(x) is equal to 1 అని రాయొచ్చు. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 1. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా. చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. px ప్లస్ క్యూ ఇంటూ r/x ప్లస్ సి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏమనుకుంటాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు px ప్లస్ క్యూ ఇంటూ r/x ప్లస్ ఎస్. ఫస్ట్ నువ్వు వేస్తావు అంటే r/xతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఎస్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పిఎక్స్ ఇంటూ r/x, పిఎక్స్ ఇంటూ r/x ప్లస్ క్యూ ఇంటూ r/x, క్యూ ఇంటూ r/x ప్లస్ నెక్స్ట్ ఎస్ ఇంటూ పిఎక్స్ అంటే పిఎస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎస్ ఇంటూ క్యూ అంటే క్యూ ఇంటూ ఎస్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూడాలా. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏముంటుంది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ప్లస్ క్యూఆర్/x ప్లస్ పిఎస్ ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూఎస్. ఇప్పుడు మనం చేయాలా? డిఫరెన్స్ చేయాలా. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. చూడమ్మా, ఇప్పుడు f'(x) is equal to dy/dx pr plus dy/dx qr/x dy/dx psx plus dy/dx qs. ఇక్కడ స్పేస్ లేదమ్మా, కింద రాస్తున్నాడు. అంటే ఏం రాస్తాము? ఇది అయిపోయింది. f'(x) is equal to dy/dx కాన్స్టెంట్ 0. ఇక్కడ మా క్యూఆర్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాయి. dy/dx ఏముంది మనకు? 1/x ఉంది. నెక్స్ట్ dy/dx పిఎస్, ఇక్కడ పిఎస్ కాన్స్టెంట్ అంటే dy/dx ఎక్స్, dy/dx కాన్స్టెంట్ 0. ఇంకా రిమైనింగ్ చూడండి, మనకు మిగిలిన చూడమ్మా. f'(x) is equal to 0 క్యూఆర్. ఈ dy/dx 1/x ఉంది. మా ఎక్స్ బయట పైకి పంపిస్తాను అంటే dy/dx ఎక్స్ పవర్ -1 ప్లస్ పిఎస్ ఇంటూ dy/dx ఎక్స్ 1. ఇది కాన్స్టెంట్ అయిపోయింది. మనకు ఒక ఫార్ములా ఉంది మా, dy/dx ఎక్స్ పవర్ n. ఫార్ములా ఏంది? n ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఇది ఎట్లా ఉంది? ఎక్స్ పవర్ n ఫార్ములా ఉందా? అప్పుడు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు చూడమ్మా. f'(x) is equal to qr. ఇప్పుడు ఇది ఫార్ములా అనుకుందాం. n అంటే ఎంత? -1. x అంటే x హోల్ పవర్ n-1, -1 ఇంటూ -1 ప్లస్ పిఎస్ ఇంటూ 1 అంటే పిఎస్. చూడమ్మా, ఇప్పుడు f'(x) is equal to qr -1
ఎక్స్ ఇంటూ -1 -1 -2. ఇక్కడ చూడండి మా ఒకటి గుర్తుపెట్టుకో, 1/xను ఎక్స్ పవర్ -1 రాయొచ్చు, ఎక్స్ పవర్ -1 1/x రాయొచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ పవర్ -2 ఉంది అంటే ఏం రాసుకోవచ్చు, దీన్ని 1/x² రాసుకోవచ్చు. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఉంటుంది కదా, -QR బై దీని ఏమైనా రాసుకోవచ్చు x². చూడు 1/x ఎక్స్ పవర్ -1 రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ పవర్ -2 ఉంది, కిందికి వస్తే x². అయిపోయింది మా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. ఇది ఏ మెథడ్ ఉందమ్మా, మెథడ్స్ చెప్పాము మీకు, డివై బై డిఎక్స్ యూ ఇంటూ బి మెథడ్. అంటే యూ అలాగే ఉంటుందమ్మా, విని డిఫరెంట్ చేయాలి, ప్లస్ నెక్స్ట్ వి అలాగే ఉంటుంది, యూను డిఫరెంట్ చేయాలి. ఇది ఫార్ములా, డివై బై డిఎక్స్ యూ ఇంటూ వి. దీంట్లో ఫస్ట్ దాన్ని ఏమనుకుంటావు, ఇదంతా యు, సెకండ్ దాన్ని వి అనుకుంటాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ఈ ఫార్ములా మెథడ్ రాయాలి. అంటే ఇచ్చేదాన్ని ఏమనుకుంటా, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా మేక ప్రాబ్లం చేద్దాం. అంటే డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. యూవి మెథడ్ మా. ఇప్పుడు యూవి మెథడ్ అంటే ఈ ఫార్ములా ఎక్కడ చూడమ్మా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యు, యు అంటే ఏఎక్స్ ప్లస్ బి అలాగే ఉంటుంది మా. ఏదాన్ని డిఫరెంట్ చేయాలా, వి అంటే సెకండ్ టర్మ్, డివై బై డిఎక్స్ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ వి అలాగే ఉంటుంది మా, అంటే సిఎక్స్ ప్లస్ డి అలాగే ఉంటుంది. ఏంటిదైనా దీన్ని డిఫరెంట్ చేయాలి, డివై బై డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బి. చూడమ్మా, ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అలాగే ఉంటుంది. చూడమ్మా, డివై బై డిఎక్స్ ఇక్కడ సి ఉంది కదా, సి అలాగే పెట్టమ్మా. డివై బై డిఎక్స్ ఎక్స్ 1, డి బై డిఎక్స్ కాన్స్టెంట్ 0 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. చూడమ్మా, ఇక్కడ ఏ కాన్స్టెంట్ ముందర రాసేమ్మా, డి బై డిఎక్స్ ఎక్స్ 1, డి బై డిఎక్స్ కాన్స్టెంట్ 0. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి సి ఇంటూ 1 సి, సి ప్లస్ 0 సి ప్లస్ సిఎక్స్ ప్లస్ డి, ఏ ఇంటూ 1 ఏ ప్లస్ 0 ఏ. చూడు మన లాస్ట్ ఆన్సర్, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి ముందర రాసుకో, సి ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏ ముందర రాసుకోమా, ఏ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. అయిపోయిందమ్మా ఇది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి. ఇచ్చేదాన్ని ఏమనుకుంటావు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి. ఏ మెథడ్ అమ్మా ఇది, ఇది యు, ఇది వి, యు బై వి మెథడ్. ఫార్ములా ఏం చూడు, డివై బై డిఎక్స్ యు బై వి. ఫార్ములా ఏందమ్మా, బై వి స్క్వేర్. వి అలాగే ఉంటుంది, యూను డిఫరెంట్ చేయాలి, మైనస్ యు అలాగే ఉంటుంది, విని డిఫరెంట్ చేయాలి. ఇది ఫార్ములా, యు బై వి. యు బై వి అన్నప్పుడు మైనస్ ఉందమ్మా, యు ప్లస్ వి అన్నప్పుడు ప్లస్ వస్తుంది. చూడమ్మా, ఇప్పుడు డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, చూడమ్మా, ఇప్పుడు ఫార్ములా వేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి, యు బై వి మెథడ్. ఈ ఫార్ములా రాద్దాం. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ వి స్క్వేర్, వి స్క్వేర్ అంటే కింది బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. వి అంటే ఇదే
cx plus d dy by dx u అంటే మా న్యూమరేటర్ ax plus b మైనస్ u అలాగే ఉంటుంది అంటే ax plus b అలాగే ఉంటుంది dy by dx డినామినేటర్ cx plus d ని రిప్రజెంట్ చేయాలి చూడమ్మా f dash x is equal to కింద అలాగే రాసాయి cx plus d హోల్ స్క్వేర్ ఓకేనా ఇప్పుడు మా cx plus d అలాగే ఉంటుంది దీన్ని డిఫరెన్స్ చేద్దాం ax plus b ఏ కాన్స్టెంట్ ముందర d by dx x 1 ప్లస్ d by dx కాన్స్టెంట్ 0 మైనస్ ax plus b అలాగే పెట్టాయి దీన్ని డిఫరెన్స్ చేసినప్పుడు c కాన్స్టెంట్ ముందర రాయమా d by dx x 1 ప్లస్ d by dx కాన్స్టెంట్ 0 చూడమ్మా ఇప్పుడు f dash x is equal to cx plus d into a into 1 a plus 0 a plus 0 a into 0 a అవుతుంది మరి a ప్లస్ కాబట్టి a వస్తుంది మైనస్ ax plus b c into 1 c plus 0 c by cx plus d whole square నెక్స్ట్ చూడమ్మా f dash x is equal to ఏదో మళ్ళీ చేద్దామా a into cx acx ప్లస్ a into d ad మైనస్ చూడమ్మా ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసుకో a into ax acx ప్లస్ c into b bc by cx plus d whole square the 4 marks important ma f dash x is equal to acx plus ad బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ తో multiply మైనస్ acx ప్లస్ ఇంటూ మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్ అంటే f dash x is equal to ప్లస్ acx మైనస్ ax క్యాన్సల్ ఏముంది మా ad మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్ అయిపోయింది చూడండి ఇది అండి ఒక్కసారి చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇచ్చిన ప్రాబ్లము ax ప్లస్ b బై cx ప్లస్ d ఉంది అంటే u బై v మెథడ్ u బై v మెథడ్ అనేది d బై dx u బై v అంటే v స్క్వేర్ v అలాగే ఉంటుంది u ని డిఫరెన్స్ చేయాలి మైనస్ u అలాగే ఉంటుంది v ని చేయాలి చూడమ్మా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు బోత్ సైడ్ రాసి ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాసినప్పుడు చూడమ్మా ఇది u ఇది v ఇక్కడ మనకు ఫార్ములా ఉంది v స్క్వేర్ cx ప్లస్ d హోల్ స్క్వేర్ మళ్ళీ v అంటున్నాడు అంటే cx ప్లస్ d d బై dx u అంటే న్యూమరేటర్ d బై dx ax ప్లస్ b మైనస్ u అంటే పైది ax ప్లస్ b d బై dx v అంటే కిందిది cx ప్లస్ d బై ఇది రాష్ట్రం ఇప్పుడు డిఫరెన్స్ చేసినప్పుడు cx ప్లస్ d అలాగే ఉంటుందా d బై dx ఏ కాన్స్టెంట్ కాబట్టి ముందర రాష్ట్రం d బై dx x 1 d by dx కాన్స్టెంట్ 0 మైనస్ ax ప్లస్ b అలాగే ఉంటుంది ఇక్కడ c కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తావు d by dx x అంటే 1 d by dx కాన్స్టెంట్ 0 చూడండి మేము నెక్స్ట్ ఏముంది ఇంకా cx ప్లస్ d a ఇంటూ 1 అంటే 1 a ప్లస్ 0 అంటే a వచ్చింది ax ప్లస్ b c ఇంటూ 1 అంటే c ప్లస్ 0 అంటే c వచ్చింది ఇప్పుడు ఏతో మల్టిప్లై చేస్తే a ఇంటూ cx acx ప్లస్ a ఇంటూ d ad మైనస్ ఈ మొత్తం బ్రాకెట్ మా acx ఇంటూ c acx ప్లస్ bc మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తాం అప్పుడు ఏమవుతుంది acx ప్లస్ ad మైనస్ acx ప్లస్ ఇంటూ మైనస్ bc acx ax క్యాన్సిల్ అంటే ఏముంది మనకు ad మైనస్ bc పై cx ప్లస్ d స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం నెక్స్ట్ చూడమ్మా 1 ప్లస్ 1 బై x బై 1 మైనస్ 1 బై x ఇచ్చిన ఫంక్షన్ ఏమంటావు f ఆఫ్ x అనుకో ఏంది 1 ప్లస్ 1 బై x బై 1 మైనస్ 1 బై x f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ x ఇంటూ 1 1x x ఇంటూ 1 అంటే x ప్లస్ 1
బై ఎక్స్. మళ్ళా క్రాస్ మళ్ళీ ఏమా ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. మనకు ఏమైందమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఏ మెథడ్? యూ బై వి మెథడ్. యూ బై వి మెథడ్. ఇప్పుడు యూ బై వి మెథడ్ చేస్తాం. ఓకేనా? యూ బై వి మెథడ్ చేస్తాం. చూడమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 యూ బై వి. ఫార్ములా ఏంది? డివై బై డిఎక్స్ యూ బై వి బై వి స్క్వేర్. వి ఎలా ఉంటుంది? డియూ బై డిఎక్స్ డిఫరెన్స్ చేయాలి. నెక్స్ట్ యూ ఎలా ఉంటుంది? విని డిఫరెన్స్ చేయాలి. ఇది ఫార్ములా. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా చదుదాం వి స్క్వేర్ బై వి స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. వి అంటే ఎక్స్ మైనస్ 1 డివై బై డిఎక్స్ యు యు అంటే మా పైది ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 అలాగా ఉంటుంది. డివై బై డిఎక్స్ ఎక్స్ మైనస్ 1 చేయాలి. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డివై బై ఎక్స్ ఎక్స్ 1 ప్లస్ డివై బై ఎక్స్ కాన్స్టెంట్ 0 మైనస్ ఎక్స్ ప్లస్ 1 అలాగే ఉంటుందమ్మా. డివై బై ఎక్స్ ఎక్స్ 1 డివై బై కాన్స్టెంట్ 0 అంటే మనకు ఏముంది పైన చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 అంటే 1 మైనస్ ఈడ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇలా చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు లాస్ట్ అయిపోయింది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ మైనస్ 1 మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అయిపోయింది ప్రాబ్లం. చూడండి ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి నెక్స్ట్ చూడు దీని అనుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకుంటాం. దీన్ని యూ బై మెథడ్ చేయాలమ్మా. కానీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఆ ఫార్ములా వెళ్తుందా? షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే మనకు డివై బై డిఎక్స్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఉంది అనుకోండి. ఏం రాసు అంటే మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. గుర్తుపెట్టుకోమ్మా ఈ ఒక్క ఫార్ములాకి ఇది 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో. అట్లా 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఏంది మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్స్ చేయాలి. చేద్దాం చూడమ్మా ఇప్పుడు ఏం రాద్దాం దీని లెక్క రాద్దాం అంటే చూడమ్మా మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే హోల్ స్క్వేర్ రాయాలి మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈ ఎఫ్ ఆఫ్ డిఫరెన్స్ చేయాలి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఏమో ఇప్పుడు మైనస్ 1 బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్. చూడు ఇప్పుడు డిఫరెన్స్ అయ్యి ఏ కాన్స్టెంట్ ముందా రాసుకో డివై బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ బి కాన్స్టెంట్ డివై బై ఎక్స్ ఎక్స్ 1 ప్లస్ డివై బై ఎక్స్ కాన్స్టెంట్ 0. మనకేమని చూడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ ఇంటూ 2x 2ax ప్లస్ బి 0 మన మైనస్ కాబట్టి మైనస్ అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంకి ఈ ఫార్ములా రావాలి ఏది డివై బై డిఎక్స్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఉంటే మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్స్ చేయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకుంటావు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి బై
px square ప్లస్ qx ప్లస్ r. ఏ మెథడ్? u బై v మెథడ్. ఏ మెథడ్ మా? u బై v మెథడ్. u బై మెథడ్ చూడమ్మా, u బై మెథడ్ అంటే మీకు ఫాలో చెప్పాను, dy బై dx u బై v అంటే బై v స్క్వేర్, v ఎలా ఉంటుంది du బై dx మైనస్ u ఎలా ఉంటుంది dv బై dx. ఇది ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా మీద రాద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ అంటే f డాష్ x ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా dy బై dx ax ప్లస్ b బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములాకి రాద్దాం. ఈ పైనది కదా, ఆ ఫార్ములాకి రాద్దాం. చూడమ్మా f డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ v స్క్వేర్, v స్క్వేర్ అంటే కిందమ్మా px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. v అలాగే ఉంటుంది అంటే px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. అంటే dy బై dx u అంటే పైదమ్మా ax ప్లస్ b మైనస్ ax ప్లస్ b అలాగే ఉంటుంది. ఇప్పుడు కింద డిఫరెన్స్ చేయాలి. dy బై dx px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r. స్క్వేర్ ఉందా? స్క్వేర్ లేదు మా దీనికి, స్క్వేర్ లేదు, సారీ. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా డిఫరెన్స్ చేద్దాం. f డాష్ x ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r అలాగే ఉంటుంది. దీన్ని డిఫరెన్స్ చేయాలి. ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ ముందర రాయి. dy బై dx x 1 ప్లస్ dy బై dx కాన్స్టెంట్ 0 మైనస్ ax ప్లస్ b. చూడమ్మా ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ చేయము. దీన్ని డిఫరెన్స్ చేసేటప్పుడు p అలాగే ఉంటుంది. dy బై dx x స్క్వేర్ అంటే 2x ప్లస్ q అలాగే ఉంటుంది మా dy బై dx x అంటే 1 dy బై dx కాన్స్టెంట్ అంటే 0 బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. చూడమ్మా అప్పుడు f డాష్ x ఇజ్ ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r a ఇంటూ 1 a ప్లస్ 0 a మైనస్ ax ప్లస్ b 2 ఇంటూ px 2px ప్లస్ q బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా f డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఏతో ఈ మొత్తాన్ని ముడిగేయమ్మా a ఇంటూ px స్క్వేర్ a ఇంటూ px స్క్వేర్ ప్లస్ a ఇంటూ qx a ఇంటూ qx a ఇంటూ r ar. ఇప్పుడు దీన్ని ముడిగేద్దాం మైనస్ ax ఇంటూ 2px 2 ఇంటూ ap అంటే p ఇంటూ a x ఇంటూ x x స్క్వేర్. నెక్స్ట్ ax ఇంటూ q మైనస్ aqx. నెక్స్ట్ బీతమ్మా నెక్స్ట్ బీతో మైనస్ b ఇంటూ 2b అంటే 2pbx మైనస్ b ఇంటూ q బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే చూడమ్మా aqx మైనస్ aqx ప్లస్ aqx మైనస్ aq క్యాన్సిల్. f డాష్ x ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ 2 ఇంటూ pax స్క్వేర్ ఉంది, ఇక్కడ a ఇంటూ px స్క్వేర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 2pax స్క్వేర్ నుంచి apx స్క్వేర్ తీస్తే అంటే ఏమొస్తుంది మైనస్ apx స్క్వేర్. రిమైనింగ్ ఏముంది ఏమో ఇప్పుడు ప్లస్ ar. నెక్స్ట్ ఏముంది మా మైనస్ 2pbx మైనస్ bq బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r హోల్ స్క్వేర్. లాస్ట్ ఆన్సర్ ఎలా రాస్తా చూడమ్మా లాస్ట్ ఆన్సర్ f డాష్ x ఇజ్ ఈక్వల్ టు మైనస్ apx స్క్వేర్ ఈ మైనస్ రాసుకో మైనస్ 2px ప్లస్ ar మైనస్ bq బై px స్క్వేర్ ప్లస్ qx
ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇది మనకు చేసేటప్పుడు నీట్గా నిదానంగా చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి మా 4 × √x × -2 ఇచ్చినాడు. దీన్ని ఫస్ట్ ఏమనుకుంటాం, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4 × √x - 2 డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అప్పుడు f డాష్ x ఈజ్ ఈక్వల్ టు dy/dx 4 × √x - 2. చూడము ఇప్పుడు dy/dx 4 × √x - dy/dx 2. చూడము ఇప్పుడు 4 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి. dy/dx √x - dy/dx 2. మనకు ఫార్ములా ఉంది. ఏది చూడమ్మా, dy/dx √x అంటే 1/2 √x ఫార్ములా ఉంది మనకు. అంటే ఏం రాసుకోవచ్చు, 4 × d/x √x అంటే 1/2 √x, d/x కాన్స్టెంట్ 0, 2 1 జా 2 2 జా అంటే లాస్ట్ ఏం వచ్చింది మా 2 × 1 2/√x. ఇది ఆన్సర్. మనకు ఒకవేళ అడిగితే 2 మార్క్స్ అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b హోల్ పవర్ n. దీన్ని ఏం చేస్తాము, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. f డాష్ x ఈజ్ ఈక్వల్ టు dy/dx ax ప్లస్ b హోల్ పవర్ n. ఇది చూసినప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఏది, dy/dx x పవర్ n అంటే n × x పవర్ n - 1. ఇది ఫార్ములా. అంటే ఇదంతా అనుకోను x అనుకోను. అంటే x అనుకుంటే ఫార్ములా n. n అంటే n మైనస్ x అంటే ax ప్లస్ b హోల్ పవర్ n - 1. n పోయింది మా, రిమైనింగ్ ఏముంటుంది, ఇది ఉంటుంది. కాబట్టి dy/dx ax ప్లస్ b f డాష్ x ఈజ్ ఈక్వల్ టు f డాష్ x ఈజ్ ఈక్వల్ టు n × ax ప్లస్ b హోల్ పవర్ n - 1 ఇంటూ dy/dx ax. ఏ అంటే కాన్స్టెంట్ ఉందా రాయండి. dy/dx x అంటే 1 ప్లస్ dy/dx కాన్స్టెంట్ అంటే 0. అంటే ఏముంది ఇక్కడ a × 1 a ప్లస్ 0 ఏ ముందర రాస్తాయి. అంటే f డాష్ x ఈజ్ ఈక్వల్ టు na ax ప్లస్ b హోల్ పవర్ n - 1. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్, నీకు ప్రాబ్లం అడుగుతాడు, ఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ అంటాడు. మా ఏమంటాడు, ఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. దీని ఏమనుకుంటా, ఫస్ట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అంటే డిఫరెన్స్ చేస్తాం. డిఫరెన్స్ చేస్తామంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు f డాష్ x ఈజ్ ఈక్వల్ టు dy/dx సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. మనకు ఫార్ములా ఉంది, dy/dx సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అంటే ఇదంతే అనుకుంటాం మనం, ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే f డాష్ x ఈజ్ ఈక్వల్ టు dy/dx సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ ఏ. సైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది, ఎక్స్ ప్లస్ ఏ ఉంటుంది. అంటే dy/dx ఎక్స్ ప్లస్ ఏ. చూడమ్మా, f డాష్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ ఏ. dy/dx x 1, dy/dx కాన్స్టెంట్ 0, 1 ప్లస్ 0 1, 1 ఇంటూ అంటే ఇది వస్తుంది. కాబట్టి f డాష్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. ఓకేనా. నెక్స్ట్ మనము ఈ మెథడ్లో అంటే ఇప్పుడు చెప్పాను, ఇది dy/dx ఎక్స్ పవర్ n అంటే ఫార్ములా ఏం చెప్పాను, n ఇంటూ అంటే పవర్ ముందరకు వస్తుంది ఎక్స్ పవర్ n - 1. ఈ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకేనా.
చూడు నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా, cot power nx. ఫస్ట్ ఏమనుకుంటాము, f of x is equal to cot power nx. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అంటే f dash x is equal to dy by dx cot power nx into dx. ఇది ఎలా ఉందనుకోవాలా, dy by dx x పవర్ n లో ఉందనుకోవాలా, cot x అనేది x అనుకోవాలా, n అంటే ఫార్ములా ఏంది, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకేనా, ఇప్పుడు అదే చేద్దాం. ఇప్పుడు f dash x is equal to dy by dx x పవర్ n n ఇంటూ x పవర్ అంటే cot పవర్ n మైనస్ 1 n మైనస్ 1 ఇంటూ x పవర్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏముంటుంది, dy by dx cot x. ఫార్ములాస్ రాకుంటే కష్టం, ఇక్కడ ఫార్ములాస్ రావాలా. అంటే f dash x is equal to n ఇంటూ cot పవర్ n మైనస్ 1 ఇంటూ x. మనకు ఫార్ములా ఉంది, dy by dx cot x, dy by dx cot x ఫార్ములా ఉంది. అంటే ఇది మైనస్ కోస్కెంట్ స్క్వేర్ x ఫార్ములా. అంటే dy by dx cot x ఏమవుతుందా, మైనస్ కోస్కెంట్ స్క్వేర్ x. లాస్ట్ ఆన్సర్ చూడండి, f dash x is equal to మైనస్ ముందర రాస్తాయి మైనస్, ఓకేనా, మైనస్ ముందర రాస్తామా, మైనస్ ముందర రాస్తే చూడమ్మా, n ఇంటూ cot పవర్ n మైనస్ 1 x కోస్కెంట్ స్క్వేర్ x, కోస్కెంట్ స్క్వేర్ x అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, కోస్కెంట్ పవర్ 4x ఏమనుకుంటా, ఫస్ట్ f ఆఫ్ x is equal to dy by dx, సారీ అమ్మా, f ఆఫ్ x is equal to కోస్కెంట్ పవర్ 4x. ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అప్పుడు f dash x is equal to dy by dx కోస్కెంట్ పవర్ 4x ఇంటూ dx. నీకు ఇది ఎలా చెప్పాను, dy by dx x పవర్ అని చెప్పాను. ఫార్ములా ఏందమ్మా, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇట్లా చేయొచ్చు. లేదా ఇక్కడ నెంబర్స్ వచ్చినప్పుడు సింపుల్ చూడమ్మా, సపోజ్ dy by dx x పవర్ 4 ఉంది అనుకోమ్మా, నెంబర్స్ వచ్చినప్పుడు పవర్ ముందర రావాలి, అంటే 4x పవర్లో కూడా తగ్గాలి, అంతే మా సింపుల్. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, dy by dx x పవర్ 9 ఉందమ్మా, ఆల్రెడీ చెప్పేది పవర్ ముందర రావాలి, అంటే 9x పవర్లో కూడా తగ్గి 8. ఇంకొకటి చెప్తున్నాడు అమ్మా, dy by dx x పవర్ 100 అనుకున్నాం, పవర్ ముందర రాని, అంటే 100x పవర్లో కూడా తగ్గి 99. ఇది లేదు సార్ నాకు ఫార్ములా కావాలంటే ఫార్ములా మెథడ్ ఇది చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు చూడమ్మా, f dash x is equal to dy by dx cos కోస్కెంట్ పవర్ 4x ఉంది, అంటే 4 ముందర రావాలి, పవర్లో కదా బి కోస్కెంట్ పవర్ 3x, అంతే. కోస్కెంట్ అయిపోయింది, ఇక్కడ పవర్ 4 అయిపోయింది. మా నెక్స్ట్ ఏముంది, కోస్కెంట్ x, dy by dx కోస్కెంట్ x. f dash x is equal to 4 ఇంటూ కోస్కెంట్ 3x ఇంటూ dy by dx కోస్కెంట్ x. మా మనకు dy by dx కోస్కెంట్ x అంటే ఫార్ములా ఏంది, ఏంటంటే కోస్ మైనస్ కోస్కెంట్ x ఇంటూ కాట్ x, మైనస్ కోస్కెంట్ x కాట్ x ఫార్ములా అది మనం. అంటే లాస్ట్ ఆన్సర్ ఏంది, f dash x is equal to మైనస్ ముందర రాస్తాము, మైనస్ కోస్కెంట్ క్యూబ్ ఇంటూ కోస్కెంట్ x, కోస్కెంట్ 4 ఇంటూ కోస్కెంట్ 4x ఇంటూ కాట్ x. ఇది ఆన్సర్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, log ఆఫ్ tan 5x. ఇచ్చిన ప్రాబ్లం ఏమనుకుంటావు, f ఆఫ్ x is equal to log ఆఫ్ tan 5x డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు వేస్తామ్మా, f dash x is equal to dy by dx log ఆఫ్ tan 5x. ఇప్పుడు చూడమ్మా, మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ ఫార్ములా ఉంది, dy by dx log x 1 by x, dy by dx log x అంటే 1 by x. అప్పుడు నువ్వు ఇదంతా ఏమనుకోవాలంటే x అనుకోవాలమ్మా, ఈ మొత్తం టర్మ్ ఏమనుకోవాలి, x log x
అంటే ఏముంది 1/x అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dy/x log x అంటే 1/x 1/x అంటే tan 5x లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది tan ఉంటుంది. అప్పుడు dy/dx tan 5x మనకు ఫార్ములా ఉంది. ఏది dy/dx tan x ఫార్ములాస్ ఖచ్చితంగా రావాలి. dy/dx tan x అంటే secant square x ఫార్ములా అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/tan 5x ఇదంతా ఎక్స్ అనుకుంటాం. dy/dx tan x అంటే secant square x అంటే 5x tan అయిపోయింది. మళ్ళీ ఏమైంది 5x ఉంది. dy/dx 5x ఇట్లా లింక్ ఉంటే దీన్ని చైన్ రూల్స్ అంటాం. ఏమంటాం చైన్ రూల్స్. అంటే ఇప్పుడు లా చూడమా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/tan 5x secant square 5x dy/dx 5x 5 కాన్స్టెంట్ ముందర రాసాయి. dy/dx x అంటే 1 చూడు ఇంకా లాస్ట్ ఏముంది secant square into 5 అంటే లాస్ట్ ఏమొస్తుంది మనకు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 into secant square 5x by tan 5x tan 5x 5 into secant square 5x tan x ఇది ఆన్సర్. ఓకేనా ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ 5 into 5 ఉంది కదా 5 ముందర రాసాము secant square 5x by tan x అయిపోయింది. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా cos of log x plus e power x f of x is equal to cos log x plus e power x difference with respect to x on both sides. ఇప్పుడు ఏం చేస్తామా f dash x is equal to dy/dx cos log x plus e power x ఇదంతా x అనుకోమ్మా. మనకు ఫార్ములా ఏముంది dy/dx cos x ఫార్ములా ఉంది. dy/dx cos x అంటే మైనస్ sin x x అంటే ఏంది ఇదండి. కాబట్టి f dash x is equal to dy/dx cos x మైనస్ sin x x అంటే log x ప్లస్ e పవర్ x కాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మా log x ప్లస్ e పవర్ x దీన్ని డిఫరెంట్ చేద్దాం. అంటే dy/dx log x ప్లస్ dy/dx e పవర్ x చేద్దాము. చూడు f డాష్ x ఇజ్ ఈక్వల్ టు మైనస్ sin log x ప్లస్ e పవర్ x ఇంటూ dy/dx log x 1/x ఆల్రెడీ చేస్తాం. dy/dx e పవర్ x చూడమ్మా ఏమొచ్చింది మనకు ఆన్సర్ dy/dx log x అంటే 1/x dy/dx e పవర్ x ఏమిటి అంటే మనకేముంది దీని కూడా చైన్ రూల్ మా అంటే మైనస్ సైన్ లాగ్ ఆఫ్ log x ప్లస్ e పవర్ x 1/x ప్లస్ ఇది ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా cos x ప్లస్ 1/sin x ఇంక ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్ని u/v మెథడ్ ప్రాబ్లమ్. u/v అంటే dy/dx u/v ఫార్ములా ఏముందంటే v స్క్వేర్ v ఎలాగుంటుంది యూని డిఫరెన్స్ చేయాలమ్మా మైనస్ u అలాగుంటుంది విని డిఫరెన్స్ చేయాలి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకో u/v అంటే ఇది ఫార్ములా. ఇప్పుడు ఎక్కువ మనము ఈ మెథడ్లో ఫార్ములా చేస్తాం. అంటే ఇది u అనుకోమ్మా ఇది v అనుకో పైది న్యూమరేటర్ u డినామినేటర్ ఏమో v అనుకో. ఇప్పుడు ఫార్ములా చూడండి ఫస్ట్ ఏమంటాం f of x is equal to cos x by 1 plus sin x అనుకుంటాం. దీని డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ ఇంకా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇప్పుడు దాని ప్రకారం చేద్దాం. f dash x is equal to dy/dx cos x by 1 plus sin x ఇది u ఇది v. ఇక నీకు రెండే ఫార్ములాస్ వస్తే చాలు. ఏది dy/dx sin x ఏమవుతుంది cos x ఇంకో ఫార్ములా dy/dx cos x మైనస్ sin x ఈ రెండు ఫార్ములాస్ వస్తే ఈ ప్రాబ్లం వచ్చినట్లే. చూడమా ఇప్పుడు u/v అన్న కదా ఇక్కడ రాసిన ఫార్ములా మీద రాద్దాం. అంటే చూడమా f dash x is equal to ఫస్ట్ ఏం రాలా v స్క్వేర్ అంటే 1 plus sin x హోల్ స్క్వేర్
వి అంటే ఇలాగే 1 ప్లస్ సైన్ ఎక్స్ అలాగే ఉంటుంది. డివై బై డిఎక్స్ యు కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. డివై బై డిఎక్స్ వి 1 ప్లస్ సైన్ ఎక్స్. చూడండి ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆ ఫార్ములాసే రాస్తాను. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఎక్స్ అలాగే ఉంటుంది. డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. డివై బై డిఎక్స్ కాన్స్టెంట్ 0, డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 చూడమ్మా మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ మైనస్ కాస్ ఎక్స్ చూడు మేడం కాస్ ఎక్స్ ప్లస్ 0 కాస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంతే కదా. కాస్ ఎక్స్ ప్లస్ 0 అంటే కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ సింపుల్ చూడమ్మా, ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కామన్ అంటే ఏముంది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. మనకు లోయర్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం ఏంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత 1 కదా. ఇప్పుడు ఎట్లుంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి మనకు లాస్ట్ చూడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఇదంతా ఏమన్నా 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. నువ్వు దీన్ని ఇంకా సింపుల్ వేయాలంటే చూడమ్మా ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే సైన్ ఎక్స్ ప్లస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏంది 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సల్ అయ్యి 1 క్యాన్సల్ అయ్యి లాస్ట్ ఆన్సర్ ఏంది మనకు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఇది ఆన్సర్ ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్ములా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇచ్చినాడు అంటే ఏంది యూ బై మెథడ్ అనేది ఈ ఫార్ములా రావాలి. ఈ ఫార్ములా వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది అనుకొని పైది యూ కింద వి రాసుకున్నాక చూడు వి స్కోర్ అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్కోర్ రాసుకుంటావు. వి అలాగే పెడతావు, యూని డిఫరెన్స్ చేస్తావు, యూ అలాగే పెడతావు, విని అలాగే పెడతావు. నీకు రెండు ఫార్ములాస్ అవ్వాలి. డి బై ఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, డి బై ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ చేసుకుంటూ వస్తే అయిపోతుంది. ఏ మిస్టేక్ లేదు. నువ్వు మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 స్టెప్లు ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ అలాగే రాస్తావు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ ఇస్తావు అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 ఇదంతా 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ లాస్ట్ గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ కామన్ ఇస్తావు, మైనస్ కామన్ వస్తే సైన్ ఎక్స్ ప్లస్ 1 కింద ఏముంది 1 ప్లస్ సైన్ ఎక్స్ అన్న సైన్ ఎక్స్ ప్లస్ 1 అన్న ఒకటి అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ 2 ఉన్నాయి కాబట్టి 2లో ఒకటి క్యాన్సిల్ అయింది అనుకో ఒకటి ఉంటాయి గుర్తుపెట్టుకో. అంటే లాస్ట్ మనకి ఏముంది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఇట్లా ఖచ్చితంగా అంటే ఇది యూ బై వి మెథడే. యూ బై మెథడ్ అంటే ఏంది చెప్తాడమ్మా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ both side. F dash x is equal to dy by dx sin x plus cos x by sin x minus cos x. U by v method. U by method అంటే ఏం చెప్పాను మళ్ళీ రాస్తానండి. dy by dx u by v అంటే ఫస్ట్ బై v స్క్వేర్ v అలాగే ఉంటుంది u ని డిఫరెన్స్ చేయాలి మైనస్ u అలాగే ఉంటుంది v ని డిఫరెన్స్ చేయాలి. ఇది ఫార్ములా.
ఓకేనా. దీంతో పాటు రెండు ఫార్ములాస్, ఏది dy/dx sin x అంటే ఏంది cos x, నెక్స్ట్ dy/dx cos x అంటే ఏంది మైనస్ sin x. ఈ రెండు ఫార్ములాస్ వస్తాయి మనకు. అవి u/v మెథడ్, u/v మెథడ్ అంటే రాసాడు మనకు f డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ v స్క్వేర్ అంటే డినామినేటర్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. v అంటే డినామినేటర్ అలాగే ఉంటుంది sin x మైనస్ cos x dy/dx న్యూమరేటర్ sin x ప్లస్ cos x, ఓకేనా, మైనస్ sin x ప్లస్ cos x అలాగే ఉంటుంది. dy/dx డినామినేటర్ sin x ప్లస్ cos x, ఓకేనా. చూడమ్మా ఇప్పుడు f డాష్ x ఇజ్ ఈక్వల్ టు బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. ఈ sin x మైనస్ cos x అలాగే ఉంటుంది sin x మైనస్ cos x. చూడమ్మా ఇప్పుడు dy/dx sin x, dy/dx sin x అంటే cos x, తర్వాత dy/dx cos x మైనస్ sin x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin x, ఓకేనా, మైనస్. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు sin x ప్లస్ cos x అలాగే ఉంటుంది sin x ప్లస్ cos x. ఎందుకు మనం దీన్ని డెరివేటివ్ చేయాలి. dy/dx sin x, dy/dx sin x అంటే అమ్మా cos x, dy/dx cos x మైనస్ sin x, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ cos x అంటే sin x. ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ కాకుండా నిదానం రాసుకోండి, కొంచెం రైటింగ్ చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటే రైటింగ్ అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ f డాష్ x ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడమ్మా ఈ మొత్తం టర్మ్ మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు sin x లేదమ్మా, sin x ఇంటూ cos x, నెక్స్ట్ మైనస్ sin x ఇంటూ sin x sin square x, నెక్స్ట్ cos x మైనస్ cos x ఇంటూ cos x cos square x, మైనస్ ప్లస్ cos x ఇంటూ sin x sin x ఇంటూ cos x, కొంచెం లెంతీగా వస్తుంది. నెక్స్ట్ మైనస్, ఓకేనా, బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. చూడమ్మా ఈ రెండు మల్టిప్లై చేసేది ఇక్కడ రాస్తున్నా, మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ ఈ మైనస్, ఇక్కడ మైనస్ పెట్టాను, ఇక్కడ రాసేటాన్ని మీకు రాస్తాను. sin x ఇంటూ cos x sin x ఇంటూ cos x, ఓకేనా, sin x ఇంటూ cos x. నెక్స్ట్ sin x ఇంటూ cos x, ఈ బ్రాకెట్ ఇలాగే పెట్టేసాయి ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి sin x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ sin x sin square x. నెక్స్ట్ దీంతమ్మా ప్లస్ cos x ఇంటూ cos x cos square x ప్లస్ ఇంటూ మైనస్ cos x ఇంటూ sin x sin x ఇంటూ cos x, ఓకేనా. ఇక్కడ రాసేది ఇక్కడ రాసామ్మా. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు f డాష్ x ఇజ్ ఈక్వల్ టు రాసే ఇప్పుడు sin x cos x మైనస్ sin square x మైనస్ cos square x ప్లస్ sin x cos x. చూడమ్మా ఇక్కడే క్యాన్సిల్ కొట్టేస్తాం కానీ కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మైనస్ ఉంది, ఈ మైనస్తో ఈ లోపల ఉండే చూడమ్మా ఇప్పుడు మైనస్ బ్రాకెట్ పెట్టమ్మా, బ్రాకెట్ అంటే ఈ బ్రాకెట్ పెడుతున్నా ప్లేస్ లేకుండా sin x, చూడమ్మా ఇక్కడ sin x ఇంటూ cos x sin x cos x మైనస్ sin square x ప్లస్ cos square x మైనస్ sin x cos x బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. మనకు ఇక్కడ బ్రాకెట్ బదులు రాస్తున్నాం, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి అంటే చూడమ్మా ప్లస్ sin x cos x, ఇక్కడ ప్లస్ sin x cos x క్యాన్సిల్, మళ్ళీ ఇక్కడ చూడమ్మా sin x ప్లస్ cos x క్యాన్సిల్, ఇక్కడ sin x ప్లస్ cos x క్యాన్సిల్, రిమైనింగ్ ఏముందో అది రాసుకుందాం. ఇప్పుడు ప్లస్ సరిపోతుంది. f డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఏమన్నా మైనస్ sin square x మైనస్ cos square x, నెక్స్ట్ మైనస్ బ్రాకెట్ ఇక్కడ ఏముంది మైనస్ sin square x ప్లస్ cos square x అంతేమ్మా బై sin x
మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు మనకు ఇంత సింప్లిఫై అది చూడండి. ఇక్కడ మనము మైనస్ కామన్ ఉంది. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇది ఏముంది మైనస్ చేసినప్పుడు మైనస్ ఉంది కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏముంది 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఉన్నాయి మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఉన్నాయి బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ మళ్ళీ ఇది మైనస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ 2 స్క్వేర్ ఇక్కడ మైనస్ 2 కామన్ తీద్దాం దీనిలో నుంచి మైనస్ 2 కామన్ తీ మైనస్ 2 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మనకు సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ఎంత 1 అవుతుంది లాస్ట్ ఏంటి ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇదంతా ఏమవుతుందమ్మా 1 బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయిపోయింది ఆ రైటింగ్ కొంచెం అంతేమ్మా కొంచెం అర్థం చేసుకోండి అయిపోతుంది ఎందుకంటే మనకు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇట్లాంటి ఇంకా యూబీఐ మెథడ్ ఇంకా కొన్ని ఉన్నాయమ్మా అవి కూడా చెప్పేద్దాము అవి అయిపోయినాక ఇవి చెప్తాం యూబీఐ మెథడ్ ఇంకా ఒక 5-6 ఉన్నాయమ్మా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అవి తర్వాత నెక్స్ట్ ఇంకా సింగిల్ మెథడ్ అవి చెప్పేస్తే మనకి ఇక్కడ డెరివేటివ్ అయిపోతుంది ఒక్కసారి రైటింగ్ కొంచెం అర్థం చేసుకోండిమా కానీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి మా 4 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ మైనస్ 2 ఇచ్చినాడు దీన్ని ఫస్ట్ ఏమనుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ 4 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 చూడము ఇప్పుడు dy by dx 4 into root x minus dy by dx 2 చూడమ్మా ఇప్పుడు 4 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి dy by dx root x minus dy by dx 2 మనకు ఫార్ములా ఉంది ఏది చూడమ్మా dy by dx రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ ఫార్ములా ఉంది మనకి అంటే ఏం రాసుకోవచ్చు 4 ఇంటూ డి బై రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0 2 1 జా 2 2 జా అంటే లాస్ట్ ఏం వచ్చింది మా 2 ఇంటూ 1 2 రూట్ ఎక్స్ ఇది ఆన్సర్ మనకు ఒకవేళ అడిగితే 2 మార్క్స్ అడగచ్చు ఓకేనా నెక్స్ట్ చూడమ్మా ఈ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ f of x is equal to ax plus b whole power n దీన్ని ఏం చేస్తాము డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ f dash x is equal to dy by dx ax plus b whole power n ఇది చూసినప్పుడు మనకు ఫార్ములా ఉంది ఏది dy by dx x power n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇది ఫార్ములా అంటే ఇదంతా అనుకోను ఎక్స్ అనుకోను అంటే ఎక్స్ అనుకుంటే ఫార్ములా n అంటే n మైనస్ ఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ n మైనస్ 1 n పోయింది మా రిమైనింగ్ ఏముంటుంది ఇది ఉంటుంది కాబట్టి డివై బై డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బి ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు f dash x is equal to n into ax plus b whole power n minus 1 into dy by dx ax e అంటే కాన్స్టెంట్ ఉందా రాయండి dy by dx x అంటే 1 ప్లస్ dy by dx కాన్స్టెంట్ అంటే 0 అంటే ఏముంది ఇక్కడ a ఇంటూ 1 a ప్లస్ 0 ఏ ముందర రాస్తాయి అంటే f dash x is equal to na ax plus b whole power n minus 1 ఇది ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్ నీకు ప్రాబ్లం అడుగుతాడు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ అంటాడు మా ఏమంటాడు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్
సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. దీని ఏమనుకుంటా ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే డిఫరెన్స్ చేస్తాం. డిఫరెన్స్ చేస్తాం అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. మనకు ఫార్ములా ఉంది డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఇదంతే అనుకుంటాం మనం ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి బై ఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది ఎక్స్ ప్లస్ ఏ ఉంటుంది అంటే డివై బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ ఏ. చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ ఏ డి బై డిఎక్స్ ఎక్స్ 1 డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0 1 ప్లస్ 0 1 1 ఇంటూ అంటే ఇది వస్తుంది కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. ఓకేనా. నెక్స్ట్ మనము ఈ మెథడ్లో అంటే ఇప్పుడు చెప్పాను ఇది డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏం చెప్పాను ఎన్ ఇంటూ అంటే పవర్ ముందరకు వస్తుంది ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చేద్దాం. ఓకేనా. చూడు నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా కాట్ పవర్ ఎన్ఎక్స్ ఫస్ట్ ఏమనుకుంటాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ కాట్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఎలా ఉందనుకోవాలా డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్లో ఉందనుకోవాలా కాట్ ఎక్స్ అనేది ఎక్స్ అనుకోవాలా ఎన్ అంటే ఫార్ములా ఏంది ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకేనా. ఇప్పుడు అదే చేద్దాం. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి బై ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ అంటే కాట్ పవర్ ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏముంటుంది డివై బై డిఎక్స్ కాట్ ఎక్స్. ఫార్ములాస్ రాకుంటే కష్టం ఇక్కడ ఫార్ములాస్ రావాలా అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ కాట్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. మనకు ఫార్ములా ఉంది డివై బై డిఎక్స్ కాట్ ఎక్స్ డివై బై డిఎక్స్ కాట్ ఎక్స్ ఫార్ములా ఉంది అంటే ఇది మైనస్ కోస్కెన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా అంటే డివై బై డిఎక్స్ కాట్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ కోస్కెన్ స్క్వేర్ ఎక్స్. లాస్ట్ ఆన్సర్ చూడడం ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ముందర రాస్తాయి మైనస్. ఓకేనా. మైనస్ ముందర రాస్తాయి మైనస్ ముందర రాస్తే చూడమ్మా ఎన్ ఇంటూ కాట్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ కోస్కెన్ స్క్వేర్ ఎక్స్ కోస్కెన్ స్క్వేర్ ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా కోస్కెన్ పవర్ 4x ఏమనుకుంటా ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ సారీమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కోస్కెన్ పవర్ 4x. ఏం చేయాలి డిఫరెన్స్ చేయాలి డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ కోస్కెన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్. నీకు ఇది ఎలా చెప్పాను డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ అని చెప్పాను. ఫార్ములా ఏందమ్మా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇట్లా చేయొచ్చు. లేదా ఇక్కడ నెంబర్స్ వచ్చినప్పుడు సింపుల్ చూడమ్మా సపోజ్ డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ 4 ఉంది అనుకోమ్మా నెంబర్స్ వచ్చినప్పుడు పవర్ ముందర రావాలి అంటే 4x పవర్లో కూడా తగ్గాలి అంతే మా సింపుల్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ 9 ఉందమ్మా ఆల్రెడీ చెప్పేది పవర్ ముందర రావాలి అంటే 9x పవర్లో కూడా తగ్గి 8. ఇంకొకటి చెప్తున్నాడు అమ్మా డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ 100 అనుకున్నాం పవర్ ముందర రాని అంటే 100x పవర్లో కూడా తగ్గి 99. ఇది లేదు సార్ నాకు ఫార్ములా కావాలంటే ఫార్ములా మెథడ్ ఇది చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ కాస్ కోస్కెన్ పవర్ 4x ఉంది అంటే 4 ముందర రావాలి పవర్లో కదా బి కోస్కెన్ పవర్ 3x అంతే.
కొసెకెంట్ అయిపోయింది, ఇక్కడ పవర్ 4 అయిపోయింది మా. నెక్స్ట్ ఏమున్నది కొసెకెంట్ ఎక్స్, డివై బై డిఎక్స్ కొసెకెంట్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ కొసెకెంట్ 3x ఇంటూ డి బై డిఎక్స్ కొసెకెంట్ ఎక్స్ మా. మనకు డి బై డిఎక్స్ కొసెకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంది ఏంటంటే కోస్ మైనస్ కొసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ కొసెకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ ఫార్ములా అది మనం. అంటే లాస్ట్ ఆన్సర్ ఏంది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ముందర రాస్తాం మైనస్ కొసెకెంట్ క్యూబ్ ఇంటూ కొసెకెంట్ ఎక్స్ కొసెకెంట్ 4 ఇంటూ కొసెకెంట్ 4x ఇంటూ కాట్ ఎక్స్. ఇది ఆన్సర్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, లాగ్ ఆఫ్ tan 5x ఇచ్చిన ప్రాబ్లం ఏమనుకుంటావు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ tan 5x డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు వేస్తామా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ లాగ్ ఆఫ్ tan 5x. ఇప్పుడు చూడమ్మా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ 1/x డివై ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x. అప్పుడు నువ్వు ఇదంతా ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకోవాలమ్మా. ఈ మొత్తం టర్మ్ ఏమనుకోవాలి ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే ఏముంది 1/x అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x 1/x అంటే tan 5x లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది tan ఉంటుంది. అప్పుడు డివై బై డిఎక్స్ tan 5x. మనకు ఫార్ములా ఉంది ఏది డివై బై డిఎక్స్ tan x ఫార్ములాస్ ఖచ్చితంగా రావాలి. డివై బై డిఎక్స్ tan x అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/tan 5x ఇదంతా ఎక్స్ అనుకుంటావు. డి బై tan x అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ అంటే 5x tan అయిపోయింది. మళ్ళీ ఏమైంది 5x ఉంది డివై బై డిఎక్స్ 5x. ఇట్లా లింక్ ఉంటే దీన్ని చైన్ రూల్స్ అంటాం. ఏమంటాం చైన్ రూల్స్. అంటే ఇప్పుడు లా చూడమా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/tan 5x సీకెంట్ స్క్వేర్ 5x డి బై ఎక్స్ 5x 5 కాన్స్టెంట్ ముందర రాసాయి. డి బై ఎక్స్ ఎక్స్ అంటే 1. చూడు ఇంకా లాస్ట్ ఏముంది సీకెంట్ స్క్వేర్ ఇంటూ 5 అంటే లాస్ట్ ఏమొస్తుంది మనకు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సీకెంట్ స్క్వేర్ 5x బై tan 5x tan 5x 5 ఇంటూ సీకెంట్ స్క్వేర్ 5x tan x. ఇది ఆన్సర్. ఓకేనా. ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ 5 ఇంటూ 5 ఉంది కదా 5 ముందర రాస్తాము సీకెంట్ స్క్వేర్ 5x బై tan x అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ రావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు ఏం వేస్తామా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ కాస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. మనకు ఫార్ములా ఏముంది డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ ఫార్ములా ఉంది. డివై బై ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంది ఇదండి. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. కాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మా లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. దీన్ని డిఫరెంట్ చేద్దాం. అంటే డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ చేద్దాము. చూడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ లాగ్ ఎక్స్ 1/x ఆల్రెడీ చేస్తాం. డి బై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. చూడమ్మా ఏమొచ్చింది మనకు ఆన్సర్ డి బై ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x డి బై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఏమిటి అంటే మనకేముంది దీని కూడా చైన్ రూల్ మా. అంటే మైనస్ సైన్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ 1/x ప్లస్. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా
కాస్ ఎక్స్ ప్లస్ 1/sin x. ఇంక ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్ని u/v మెథడ్ ప్రాబ్లమ్. u/v అంటే dy/dx u/v. ఫార్ములా ఏమంటే v². v ఎలాగుంటుంది, యూని డిఫరెన్స్ చేయాలి, మైనస్ u అలాగుంటుంది, విని డిఫరెన్స్ చేయాలి. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకో. u/v అంటే ఇది ఫార్ములా. ఇప్పుడు ఎక్కువ మనము ఈ మెథడ్లో ఫార్ములా చేస్తాం. అంటే ఇది u అనుకోమా, ఇది v అనుకో. పైది న్యూమరేటర్ u, డినామినేటర్ ఏమో v అనుకో. ఇప్పుడు ఫార్ములా చూడండి. ఫస్ట్ ఏమంటాం, f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై 1+sin x అనుకుంటాం. దీని డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇంకా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మా. ఇప్పుడు దాని ప్రకారం చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dy/dx కాస్ ఎక్స్ బై 1+sin x. ఇది u, ఇది v. ఇక నీకు రెండే ఫార్ములాస్ వస్తే చాలు. ఏది, dy/dx sin x ఏమవుతుంది, కాస్ ఎక్స్. ఇంకో ఫార్ములా dy/dx కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ రెండు ఫార్ములాస్ వస్తే ఈ ప్రాబ్లం వచ్చినట్లే. చూడమా, ఇప్పుడు u/v అన్న కదా, ఇక్కడ రాసిన ఫార్ములా మీద రాద్దాం. అంటే చూడమా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాలా, v² అంటే 1+sin x హోల్ స్క్వేర్. v అంటే ఇలాగే 1+sin x అలాగే ఉంటుంది. dy/dx u కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. dy/dx v 1+sin x. చూడ, ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆ ఫార్ములాసే రాస్తాను. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1+sin x అలాగే ఉంటుంది. dy/dx కాస్ ఎక్స్, dy/dx కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. dy/dx కాన్స్టెంట్ 0. dy/dx sin x కాస్ ఎక్స్ బై 1+sin x హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడమా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 చూడమా, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. చూడు మేడం, కాస్ ఎక్స్ ప్లస్ 0 కాస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్, అంతే కదా. కాస్ ఎక్స్ ప్లస్ 0 అంటే కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1+sin x హోల్ స్క్వేర్. ఇక్కడ సింపుల్ చూడమా, ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ కామన్ అంటే ఏముంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1+sin x హోల్ స్క్వేర్. మనకు లోయర్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం, ఏది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత 1 కదా. ఇప్పుడు ఎట్లుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్, ఇదంతా ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మనకు లాస్ట్ చూడు, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఇదంతా ఏమన్నా 1 బై 1+sin x హోల్ స్క్వేర్. నువ్వు దీన్ని ఇంకా సింపుల్ వేయాలంటే చూడమ్మా, ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే sin x ప్లస్ 1 బై 1+sin x హోల్ స్క్వేర్. 1+sin x హోల్ స్క్వేర్ అంటే ఏంది, 1+sin x ఇంటూ 1+sin x. 1+sin x క్యాన్సల్ అయ్యి 1 క్యాన్సల్ అయ్యి లాస్ట్ ఆన్సర్ ఏంది మనకు, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1 బై 1+sin x. ఇది ఆన్సర్, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్ములా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇచ్చినాడు అంటే ఏంది, u/v మెథడ్. u/v మెథడ్ అనేది ఈ ఫార్ములా రావాలి. ఈ ఫార్ములా వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది అనుకొని పైది u కింద v రాసుకోవాలి. రాసుకున్నాక చూడు, v² అంటే 1+sin x హోల్ స్క్వేర్ రాసుకుంటావు. v అలాగే పెడతావు, యూని డిఫరెన్స్ చేస్తావు, u అలాగే పెడతావు, vని అలాగే పెడతావు. నీకు రెండు ఫార్ములాస్ అవ్వాలి. dy/sin x అంటే కాస్ ఎక్స్, dy/cos x అంటే మైనస్ sin x.
చేసుకుంటూ వస్తే అయిపోతుంది, ఏ మిస్టేక్ లేదు. నువ్వు మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 స్టెప్లు, ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ అలాగే రాస్తావు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ తీస్తాం అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఇటా ప్లస్ కాస్ స్క్వేర్ ఇటా 1, ఇదంతా 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ లాస్ట్ గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ కామన్ ఇస్తావు, మైనస్ కామన్ వస్తే సైన్ ఎక్స్ ప్లస్ 1, కింద ఏముంది 1 ప్లస్ సైన్ ఎక్స్ అన్న సైన్ ఎక్స్ ప్లస్ 1 అన్న ఒకటి, అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్, 2 ఉన్నాయి కాబట్టి 2లో ఒకటి క్యాన్సిల్ అయింది అనుకో, ఒకటి ఉంటాయి, గుర్తుపెట్టుకో. అంటే లాస్ట్ మనకి ఏముంది ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు -1/1 ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాన్ ఎక్స్. ఇట్లా ఖచ్చితంగా అంటే ఇది యూ బై వి మెథడే. యూ బై మెథడ్ అంటే ఏంది చెప్తాడమ్మా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ both side. F dash x is equal to dy by dx sin x plus cos x by sin x minus cos x. u by v method. u by method అంటే ఏం చెప్పాను మళ్ళీ రాస్తానండి. dy by dx u by v అంటే ఫస్ట్ బై v స్క్వేర్, v అలాగే ఉంటుంది, u ని డిఫరెన్స్ చేయాలి, మైనస్ u అలాగే ఉంటుంది, v ని డిఫరెన్స్ చేయాలి. ఇది ఫార్ములా. ఓకేనా, దీంతో పాటు 2 ఫార్ములాస్, ఏది dy by dx sin x అంటే ఏంది cos x, నెక్స్ట్ dy by dx cos x అంటే ఏంది మైనస్ sin x. ఈ 2 ఫార్ములాస్ వస్తాయి మనకు. అవి u by v మెథడ్. u by v మెథడ్ అంటే రాసాడు మనకు f dash x is equal to ఫస్ట్ v స్క్వేర్ అంటే డినామినేటర్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్, v అంటే డినామినేటర్ లాగా ఉంటుంది sin x మైనస్ cos x, dy by dx న్యూమరేటర్ sin x ప్లస్ cos x. ఓకేనా, మైనస్ sin x ప్లస్ cos x అలాగే ఉంటుంది, dy by dx డినామినేటర్ sin x ప్లస్ cos x. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు f dash x is equal to by sin x minus cos x whole square. ఈ sin x minus cos x అలాగే ఉంటుంది, sin x minus cos x. చూడమ్మా ఇప్పుడు d by dx sin x, d by dx sin x అంటే cos x, తర్వాత d by dx cos x minus sin x ప్లస్ ఇంటూ మైనస్ sin x. ఓకేనా, మైనస్. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు sin x ప్లస్ cos x అలాగే ఉంటుంది, sin x ప్లస్ cos x. ఎందుకు మనం దీన్ని డెరివేటివ్ చేయాలి. d by dx sin x అంటే ఏమా cos x, d by dx cos x మైనస్ sin x, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ cos x అంటే sin x. ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ కాకుండా నిదానం రాసుకోండి, కొంచెం రైటింగ్ చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటే రైటింగ్ అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడమ్మా ఈ మొత్తం టర్మ్ మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు sin x లేదమ్మా, sin x ఇంటూ cos x, నెక్స్ట్ మైనస్ sin x ఇంటూ sin square x, నెక్స్ట్ cos x మైనస్ cos x ఇంటూ cos square x, మైనస్ ప్లస్ cos x ఇంటూ sin x ఇంటూ cos x. కొంచెం లెంతీగా వస్తుంది. నెక్స్ట్ మైనస్, ఓకేనా, బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. చూడమ్మా ఈ 2 మల్టిప్లై చేసేది ఇక్కడ రాస్తున్నా, మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ మైనస్ పెట్టాను, ఇక్కడ రాసేటానికి మీకు రాస్తాను. sin x ఇంటూ cos x, sin x ఇంటూ cos x. ఓకేనా, sin x ఇంటూ cos x. నెక్స్ట్ sin x ఇంటూ cos x, ఇది బ్రాకెట్ ఇలాగే పెట్టేసాయి ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి, sin x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ sin స్క్వేర్ x. నెక్స్ట్ దీంతమ్మా ప్లస్ cos x ఇంటూ cos స్క్వేర్ x, ప్లస్ ఇంటూ మైనస్ cos x ఇంటూ sin x
sin x ఇంటూ cos x. ఓకేనా, ఇక్కడ రాసేది ఇక్కడ రాసామా. నెక్స్ట్ చూడమా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రాసే ఇప్పుడు sin x cos x మైనస్ sin square x మైనస్ cos square x ప్లస్ sin x cos x. చూడమ్మా ఇక్కడే క్యాన్సిల్ కొట్టేస్తాం, కానీ కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మైనస్ ఉంది, ఈ మైనస్తో ఈ లోపల ఉండే చూడమ్మా ఇప్పుడు మైనస్ బ్రాకెట్ పెట్టమ్మా, బ్రాకెట్ అంటే ఈ బ్రాకెట్ పెడుతున్నా ప్లేస్ లేకుండా sin x చూడమ్మా ఇక్కడ sin x ఇంటూ cos x, sin x cos x మైనస్ sin square x ప్లస్ cos square x మైనస్ sin x cos x బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. మనకు ఇక్కడ బ్రాకెట్ బదులు రాస్తున్నాం, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి అంటే చూడమ్మా ప్లస్ sin x cos x, ఇక్కడ ప్లస్ sin x cos x క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ చూడమ్మా sin x ప్లస్ cos x క్యాన్సిల్, ఇక్కడ sin x ప్లస్ cos x క్యాన్సిల్. రిమైనింగ్ ఏముందో అది రాసుకుందాం. ఇప్పుడు ప్లస్ సరిపోతుంది. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమన్నా మైనస్ sin square x మైనస్ cos square x, నెక్స్ట్ మైనస్ బ్రాకెట్ చూడమ్మా ఇక్కడ ఏముంది మైనస్ sin square x ప్లస్ cos square x అంతేమ్మా బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు మనకు ఇంత సింప్లిఫై అది చూడండి. ఇక్కడ మనము మైనస్ కామన్ ఉందిగా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ మైనస్ sin square x మైనస్ sin square x ఏమవుతుంది 2 sin square x cos square x, ఇక్కడ cos square x ఇది ఏముంది మైనస్ చేసినప్పుడు మైనస్ ఉంది cos square x అంటే మనకి ఇక్కడ ఏముంది 2 sin square x ఉన్నాయి మైనస్ 2 cos square x ఉన్నాయి బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. అదే కదా మైనస్ sin square x మైనస్ sin square 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 2 sin square x మైనస్ ఇది మైనస్ మళ్ళీ ఇది మైనస్ 1 మైనస్ sin square x 1 మైనస్ 2 స్క్వేర్. ఇక్కడ మైనస్ 2 కామన్ తీద్దాం, దీంట్లో నుంచి మైనస్ 2 కామన్ తీ మైనస్ 2 కామన్ తీస్తే sin square x ప్లస్ cos square x బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. మనకు sin square theta ప్లస్ cos square theta ఎంత 1 అవుతుంది. లాస్ట్ రాసేయండి ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇదంతా ఏమవుతుందమ్మా 1 బై sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ అయిపోయింది. ఆ రైటింగ్ కొంచెం అంతేమ్మా కొంచెం అర్థం చేసుకోండి అయిపోతుంది, ఎందుకంటే మనకు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇట్లాంటి ఇంకా యూబీఐ మెథడ్ ఇంకా కొన్ని ఉన్నాయమ్మా, అవి కూడా చెప్పేద్దాము. అవి అయిపోయినాక ఇవి చెప్తాం. యూబీఐ మెథడ్ ఇంకా ఒక 5-6 ఉన్నాయమ్మా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అవి తర్వాత నెక్స్ట్ ఇంకా సింగిల్ మెథడ్ అవి చెప్పేస్తే మనకి ఇక్కడ డెరివేటివ్ అయిపోతుంది. ఒక్కసారి రైటింగ్ కొంచెం అర్థం చేసుకోండిమా, కానీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా, మనకు ఖచ్చితంగా ప్రాబ్లం అడిగేది ఏ మెథడ్ అనేది ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ a ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి ప్లస్ డి కాస్ ఎక్స్. మనకు ఫైండ్ ద డెరివేటివ్ అంటే ఈ మెథడ్ చేయాలి. ఫైండ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నీకు చెప్పాను ఏది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటేనే నీకు గుర్తుపెట్టుకోండిమా, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నీకు ఫైండ్ ద డెరివేటివ్ అంటే జస్ట్ డెరివేటివ్ చేసుకుంటే పోవాలా, అట్లా కాకుండా స్పెసిఫిక్ గా కంపల్సరీగా ఫైండ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అంటేనే ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే చేయాలి. ఇక్కడ మనకేమో లే ఫైండ్ ద డెరివేటివ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం రాసుకుంటావు చూడండి చూడమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి ప్లస్ డి కాస్ ఎక్స్. ఏ మెథడ్ ఇది డి బై డెక్స్ యూ బై వి మెథడ్. ఆల్రెడీ ఫార్ములా చెప్పిన బై వి స్క్వేర్, వి అలాగ ఉంటుంది డియూ బై డిఎక్స్ మైనస్ యూ అలాగ ఉంటుంది డివి బై డిఎక్స్. ఇది ఫార్ములా నీకు. ఓకేనా, ఈ ఫార్ములా ప్రకారం పైది యూ కింది బై. ఇప్పుడు చేద్దాం చూడమ్మా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్
బై సి ప్లస్ డి కాస్ ఎక్స్. ఇది ఫార్ములా. ఇప్పుడు యూ బై వి మెథడ్ చేద్దాం. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? యూ బై మెథడ్ చేసేటప్పుడు ఫార్ములా గుర్తుండాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. వి అంటే డినామినేటర్, సి ప్లస్ డి కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. డివై బై డిఎక్స్, యు అంటే న్యూమరేటర్, ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ మైనస్ ఇది అలాగే ఉంటుంది, ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ డివై బై డిఎక్స్ సి ప్లస్ డి కాస్ ఎక్స్. ఇక రెండే ఫార్ములాస్ రావాలి. డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ రెండు ఫార్ములాస్ చాలు. ఆ రెండు ఫార్ములాస్ ఇప్పుడు యూజ్ చేసేదా చూడమ్మా. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సి ప్లస్ డి కాస్ ఎక్స్ అలాగే పెట్టి కాన్స్టెంట్ పెట్టమా, దాన్ని ఏం డెరివేటివ్ చేయవు. ఇప్పుడు దీన్ని చేయాలా, డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0, బి ముందర రాసేమ్మా. డి బై ఎక్స్ సైన్ ఎక్స్, డి బై సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ మైనస్ ఇది అలాగే పెట్టేస్తాయి, ఏ ప్లస్ బి సైన్ ఎక్స్. చూడమ్మా, డి బై సి కాన్స్టెంట్ 0, డి ముందర పెట్టాయి. డి బై సి అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అమ్మా, డి ముందర రాసినమ్మా. ఇక్కడ డి బై ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ప్లస్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు అదే టర్మ్ రాస్తున్నాడు. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి కాస్ ఎక్స్ బి కాస్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్. 0 మైనస్ అంటే మైనస్ డి సైన్ ఎక్స్ బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు కొంచెం జరగదు. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి కాస్ ఎక్స్ తో ఈ మొత్తం ఉన్నా, బి కాస్ ఎక్స్ ఇంటూ సి అంటే బిసి కాస్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇంటూ డి కాస్ ఎక్స్ బిడి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ చూడండి, ఈ మొత్తాన్ని దీంతో వేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ తా మైనస్ ప్లస్ ఏడి సైన్ ఎక్స్, అంతేనా? ఏడి సైన్ ఎక్స్. చూడు మాకు కన్ఫ్యూజ్ చేయకూడదు. మనకి ఏమొచ్చింది, బీసీ కాస్ ఎక్స్ ప్లస్ బీడి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏడి సైన్ ఎక్స్. ఇప్పుడు చూడు మా ప్లస్ ఇంటూ మైనస్ 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 ఆ మైనస్ ప్లస్ ప్లస్ బీడి సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే అన్ని ప్లస్లు వస్తాయి బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏదన్నా క్యాన్సిల్ అయితే చూద్దాం, క్యాన్సిల్ కాలేదా చూద్దాం ఒకసారి. ఓకేనా? క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయ్యేది, క్యాన్సిల్ కాకుంటే క్యాన్సిల్ కాదు. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ బీడీ ఉంది మా, ఇక్కడ బీడీ ఉంది కాబట్టి ఫస్ట్ అది కామన్ తీద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీసీ కాస్ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ ఏడి సైన్ ఎక్స్ ప్లస్, ఇప్పుడు చూడమా ఇక్కడ బీడీ ఉంది, ఇక్కడ బీడీ ఉంది, బీడీ కామన్ ఉంది, ఇంకేముంటుంది సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మీకు ఆల్రెడీ చెప్పిన సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అయినా సైన్ స్క్వేర్ టీటా అయినా ఏదైనా ఒకటే కాబట్టి ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది. అంటే మనకి ఏముంది ఇప్పుడు లాస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీసీ కాస్ ఎక్స్ ప్లస్ ఏడి సైన్ ఎక్స్ ప్లస్ బీడి, ఇదంతా ఏమవుతుంది 1 బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇంకా లాస్ట్ మనకు ఆన్సర్ ఏముంది మా, ఇదే లాస్ట్ ఆన్సర్. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీసీ కాస్ ఎక్స్ ప్లస్ ఏడి సైన్ ఎక్స్ ప్లస్ బీడి ఇంటూ 1 బీడి బై సి ప్లస్ డి
కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయిపోయింది. ఓకేనా, ఒక్క 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై కాస్ ఎక్స్ ఉంది. దీని ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై కాస్ ఎక్స్. ఏ మెథడ్? యూ బై వి మెథడే. ఓకేనా, చూడు యూ బై మెథడ్. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై కాస్ ఎక్స్. ఇప్పుడు ఫామ్ రాయండి మా, డైరెక్ట్ చేస్తాను చూడండి. అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బై వి స్క్వేర్ అంటే ఫస్ట్ది కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. డివై బై డిఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అలాగే ఉంటుంది. డినామినేటర్ చేయాలి, ఏం చేయాలా? డిఫరెంట్ కాస్ ఎక్స్. ఓకేనా, చూడమా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది మా. డి బై ఎక్స్ ఇదంతా ఎక్స్ అనుకోమా, డి బై డిఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ ఏ. నెక్స్ట్ ఏముంటుంది? సైన్ అయిపోయింది, డివై బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ ఏ ఉంటుంది మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. డి బై ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మా మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ రాసుకోవచ్చు మా, ఇట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ డి బై ఎక్స్ ఎక్స్ 1, డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0 మైనస్ మైనస్ ప్లస్. ఇక్కడ ఏమి రాసుకుంటావు? ఇట్లా రాసుకో, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా రాసుకో. ఎట్లా రాసుకుంటావు? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు? మైనస్ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఆన్సర్ చూడమప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ 1 ప్లస్ 0 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఇలాగ పెట్టినా సరిపోతుంది. లేదంటే మాకు ఫార్ములా ఉంది మా, కాస్ ఏ ఒక ఫార్ములా ఉంది. ఏంది? కాస్ ఏ ఇది కాస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ చూడు మా ఫార్ములా చూడు మనకు, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ అంటే ఏంది? ఎక్స్ ప్లస్ ఏ, బి అంటే ఏంది? ఎక్స్ మైనస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏంది? ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది ఆన్సర్ అన్నమాట. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై కాస్ స్క్వేర్. ఇంకా ఇలాంటి మెథడ్లు ఒక 2-3 ఉన్నాయమ్మా, అవి నేను చెప్తాను, మీరు చేసుకోండి. ఒకటి ఏదంటే చూడమ్మా, సీకెంట్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 యూ బై వి మెథడ్ మా. ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, అది మీరు చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇంకోటి ఇలాంటివి ఉన్నాయి ఇంపార్టెంట్, ఆల్రెడీ ఆల్మోస్ట్ చెప్పేశాను. ఇలాంటిది ఇంకోటి ఉంది, అది రాసుకున్నాం. 4x ప్లస్ 5 సైన్ ఎక్స్ బై 3x ప్లస్ 7 కాస్ ఎక్స్. ఇది మీరు చేసుకుందాం. ఈ రెండు ఏది? యూ బై వి మెథడ్, ఇది యూ బై వి మెథడ్. ఓకేనామా, ఇది అయిపోయినాక ఆల్రెడీ డెరివేటివ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ మీకు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్స్ అంటే స్టాటిస్టిక్స్ ఒక 2-3 అయిపోతుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అయిపోయినాక మీకు సీక్వెన్స్ సిరీస్ అయిపోతుంది. ఇవి అయిపోయినాక అందులో మీకు బుల్లెట్ వస్తుందమ్మా. బుల్లెట్లో అన్ని ఇంపార్టెంట్ మార్క్స్ అంటే 100కి మినిమం 70 పాస్ అయ్యేవాడైతే కన్ను మూసుకుని పాస్ కావచ్చు మా స్టూడెంట్స్. లేదు మాకు 50 కావాలా 70 కావాలనే వాళ్ళకు ఆ బుల్లెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అంటే ఈ చాప్టర్స్ కదా, టోటల్ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఇలా కాదమ్మా, డైరెక్ట్ బోర్డు మీద నేను డైరెక్ట్ మీకు లైవ్లో కనిపించి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని చాప్టర్స్. ఎందుకంటే ఇంకా బేబీ బుల్లెట్ రాలేదు. బేబీ బుల్లెట్ వస్తే ఖచ్చితంగా 100కి పాస్ అయ్యే స్టూడెంట్ ఖచ్చితంగా 35 మార్క్స్ వస్తాయి. మాకు ఇంత సార్ 100కు మాకు 70 రావాలా, 100కు 80 రావాలా అనే వాళ్ళు ఖచ్చితంగా బేబీ బుల్లెట్స్ వస్తే వచ్చేసింది. ఇంకా మాకు సార్ 100కు మాకు 95 రావాలంటే ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను.
ఆ ఇంపార్టెంట్ లిస్ట్ అన్ని ప్రిపేర్ కావండి. నేను మళ్ళీ మీకు ఒకసారి 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ 1 మార్క్స్ అన్ని చాప్టర్లు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 95, 80 ఈ 95, 80 మార్క్స్ రావాలనుకునే వాళ్ళు 1 మార్క్, 2 మార్క్స్ బాగా రాయాలమ్మా. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేమ్మా. ఇక్కడికి డెరివేటివ్ అయిపోయినాయి. డెరివేటివ్లు ఇంకా ఏమన్నా కొన్ని 1, 2 ఉంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ స్టాట్స్ స్టార్ట్ చేస్తానమ్మా. స్టాట్స్ చాలా సింపుల్ మా. స్టాట్స్లో మనకు ఉండేది 3 ఒకటి మీన్, రెండోది మీడియన్, మూడోది వేరియన్సెస్ అంటే మీను, మీడియన్, నెక్స్ట్ రోమ్, స్టాండర్డ్ డివిజన్. ఈ మూడే అడిగేది మనకు. ఈ మూడులో ఎంత సింపుల్ ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తాను చూడండి.